ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ గాయం ఉన్నారు, గాయం. మీ గతి కూడా అంతే పడుతుంది. నీవేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నేను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడుతుంది రానున్న కాలం. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవటం, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది, నేనే పెట్టాను మీ మీద కేసు. మా క్యాండిడేట్ బయటికి వెళ్ళి కొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. డిపార్ట్మెంట్ అయ్యేది. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ రావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు?